హలో ఆల్, వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈరోజు చామదుంపల వేపుడు క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ఈ చామదుంపల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే పొటాషియం, వైటమిన్ సి, ఈ కూడా ఎక్కువ ఉంటాయి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 1/2 kg చామదుంపలు శుభ్రంగా కడిగి వేసి మనం ఒక 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారాక పైన ఉన్న పొట్టు తీసి మనం ఇలా రెడీ పెట్టుకోవాలి. తర్వాత చాక్ తీసుకొని సన్నని స్లైస్ లాగా మనం కట్ చేసుకోవాలి. కొంచెం థిక్ స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి, లేకపోతే మనం ఫ్రై చేసినప్పుడు అవి మ్యాష్ లాగా అయిపోతాయి. ఇప్పుడు కళాయి పెట్టి వేడి చేసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర కలిపి 1 టీ స్పూన్ ఇందులో వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4 నుంచి 6 చితక్కొట్టి వేసుకోవాలి. అలాగే కరివేపాకు 2 రెబ్బలు వేసుకొని వేపుకోవాలి. ఉప్పు 1 అర టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే కారం 1 ముప్పావు టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి చామదుంపలు స్లైసెస్, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. చామదుంప ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలిపి ఒక 2 పించెస్ పసుపు వేసి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం అలా మెల్లగా కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి. అంతేనండి, చామదుంపల ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఇది చారు అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.